దేవునికి వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నది కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కని మాట ఆయన చదివించారు. చదివిస్తున్న మాట ఏమిటి? ఈరోజు మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు వెళ్ళండి, నేను వస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. ఈరోజు మనము ఎక్కడికి వెళ్ళాలి, ఆయన ఏం మాట చెప్పాడు అని ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు వెళ్ళి ఫలించండి, మీరు వెళ్ళి ఫలించండి, తర్వాత నేను వస్తానన్న మాట. మరి ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎక్కడ ఫలించాలి అంటే కనుక దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తూ అక్కడ మనం ఫలించేవారిగా ఉండాలి. ఈరోజు చాలామంది అంటారు, ఏమో తెలుసా, అయ్యా నేను ఇంట్లో కూర్చుంటాను, నేను ఫలిస్తానా? ఇంట్లో కూర్చుంటే మన ఫలాలు రావండి. ప్రియ దేవుని సంగమా, ఇంట్లో కూర్చునే మనము దేవుని సన్నిధికి సమయం లేకుండా దాన్ని వ్యర్థపరుచుకుంటే కనుక ఈరోజు మనం చాలాసార్లు మనం ఆ ఫలాలు పొందుకోలేము. ఆయన అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు, మీరు వెళ్ళి ఫలించండి, మీరు విస్తరించండి, అభివృద్ధి పొందండి అన్నాడు. మనం ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళి మనం అభివృద్ధి పొందాలి, ఫలించాలి, దీవెన ఆశీర్వాదం పొందుకోవాలి. ఈరోజు ఇంట్లో కూర్చుని చాలామంది, అయ్యా నేను దేవుని సన్నిధికి వెళ్ళలేను అయ్యా, నాకు సమయం లేదయ్యా అని ఎంతోమంది ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నారు. కానీ అలా కాకుండా మనందరము ఫలించాలి, దేవుని నీతిని అనుసరిస్తే కనుక మన కుటుంబము దీవెనికరంగాను మేలుకరంగా నడిపిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా ఫలించేవారుగా ఉందాం.